శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి సోమవారము ఏప్రిల్ 21న ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరు ఉండరు కదా. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం అండి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయడము, ఎదురింటి వారి దృష్టి మన మీద పడ్డము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబుదరి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారు నెంబర్ 1 స్పెషలిస్ట్. ఒకసారి ప్రయత్నించి చూడండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుంది. వీరికి న్యాయానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తులారాశి వారికి మీరు మీ బంధువులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. మీ సంభాషణలో ప్రేమగా మరియు దయగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా పరిస్థితిని నిర్వహించలేకపోతే అతిగా చేయకుండా ప్రస్తుతానికి దాన్ని వదిలేయండి. మీ మానసిక స్థితిని తెలియపరచాలనుకుంటే సాయంత్రం సమావేశాలకు హాజరవ్వండి. విశ్వాసము మరియు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడము మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు కొంచెం పిచ్చిగా ఉండవచ్చు. కఠినమైన వ్యాయామం తర్వాత మీరు చాక్లెట్ కేకుతో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. మరియు ఇక్కడే మీరు నియంత్రించుకోవాలి. చాక్లెట్ కేక్ కంటే చాలా తక్కువ క్యాలరీ కలిగిన తీపిని తినండి. మరియు జిమ్ బోధకులు సూచించిన ఆహారం ద్వారా మీరు పరిమితం కాకపోతే మీరు తక్కువ సమయంలో తిరిగి మీరు ఆకారంలోకి రాలేరు. మీ భాగస్వామి చేసే ఒక సంజ్ఞ ద్వారా మీరు మీ కాళ్ళ నుండి తొలగిపోయే అవకాశం ఉంది. మీరు సన్నిహిత విందులకు అలవాటు పడితే ఈ రాత్రి గోడతో కూడిన కొన్ని స్నేహపూర్వక కుటుంబ సమావేశానికి సిద్ధంగా ఉండండి. మరియు దీనికి విరుద్ధంగా కూడా మీరు ఒంటరిగా ఉంటే ఈ సంజ్ఞ మీరు కాబోయే భాగస్వామిని కొత్త కోణంలో చూడడానికి మరియు తదనుగుణంగా భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీరు ఒక పనిని చక్కగా మరియు పూర్తిగా చేయడం పట్ల చాలా గర్వంగా భావిస్తారు. ఇది ఇప్పుడు మీ ఉన్నతాధికారుల దృష్టికి వస్తుంది. దీనివల్ల మీ చేతుల్లో అదనపు బాధ్యతలు ఉంచబడతాయి మరియు మీ కెరీర్లో గణనీయమైన పురోగతికి తలుపులు తెరుస్తారు. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు మీ కెరీర్ కోసం మీ అంకిత భావం మరియు వివరాలపై శ్రద్ధ పెంచుకోండి. టోటల్గా ఈరోజు మీరు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానేయండి. మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి. మీరు డబ్బులను పొదుపు చేయాలనుకునే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఒక చుట్టాన్ని చూడడానికి ఈరోజు మీరు తగిన సమయాన్ని, ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ అవుతారు. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడానికి మీరు గమనిస్తారు. శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసము గంగా జలాన్ని ఉపయోగించండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 2, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 2, వివాహాల జీవితము 4. తులారాశి వారికి సోమవారము ఏప్రిల్ 21 తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి మన వీడియోని మరికొంతమంది తులారాశి వారు షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.